ఫస్ట్ హాఫ్ లోనే మనకి మొత్తం మూవీ అంటూ అర్థమైపోతుంది. అసలు మొత్తం ఎండింగ్ కూడా ఎట్లుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. సో మనోజ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. విలన్ గా, స్టైలిష్ విలన్ గా మనోజ్ గారిని విలన్స్ రోల్ లో ఇంకా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. చాలా బాగా చేశారు. వైబ్ అంటే ఓకే ఓకే అంటే ట్రైలర్ అయితే అంత ఎలివేషన్, ట్రైలర్ అయితే క్రేజీ ఉంది. ట్రైలర్ ని చూసి వచ్చాము. సో అంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే అనిపించింది. సో యా నీట్ గా లేదు. యా డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు. నీట్ గా ప్రెజెంటేషన్ అంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే టూ మెనీ అరే ఇది ఇంకా మంచిగా తీయచ్చే, స్కోప్ ఉంది అని అనిపించింది. సో డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్ ఇస్ అ ప్లస్ పాయింట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు మ్యూజిక్ అంత మంచి మ్యూజిక్ ని స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా కొంచెం మంచిగా తీసుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది అనిపించింది. చాలా బెటర్ ఇచ్చారు. అండ్ ఐ లైక్ ద మూవీ రిగార్డింగ్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఈస్ గుడ్. ఇంకా బెటర్ CGI, ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది అంటే నా ఎక్స్పెక్టేషన్స్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్ బట్ యా దే డిడ్ దేర్ బెటర్ జాబ్. yes it will. చాలా బాగుంది. మూవీలో ప్రభాస్ గారి ఎంట్రీ ఉంది అనేసి అంటున్నారు కదా, అది no it's a myth. No it's not. మెయిన్ విలన్ కింద రానా గారి గురించి పోస్ట్ వైరల్ అవుతుంది, నిజమేనంటారు? అది మీరు లాస్ట్ లో చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హింట్. మళ్ళీ నెక్స్ట్ మూవీకి దే గేవ్ అ హింట్ అన్నమాట. సో ఇట్స్ లైక్ yes ఇట్లా సీక్వెల్ వస్తుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్. ఐ సే అవెంజర్స్, మార్వెల్ ఇట్లా ట్రై చేస్తున్నారు మనోళ్ళు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉందా? చాలా బాగుందండి. ద యాక్టింగ్ వరకు అయితే హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. మంచి మనోజ్ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా? విలన్ క్యారెక్టర్ ఇప్పటి నుంచి అవకాశాలు దక్కుతాయా? yes it's a comeback నా వరకు అయితే నాకు అనిపిస్తుంది. 60 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారు కదా, ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ డే గానీ ఓవరాల్ గా 60 crores కి what they have given is good. వెరీ గుడ్ ప్రెజెంటేషన్, మంచి అవుట్పుట్ ఇది. ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకా మనం బెటర్ గా హెల్ప్ చేస్తే దే విల్ గివ్ అ బెటర్ అవుట్పుట్. ఉన్న దాంట్లోనే ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు. గుడ్. దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ గో ఇంటు. చాలా బాగుంది. మనోజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తేజ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి, నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇంకా పార్ట్స్ గా తీస్తే ఇంకా బాగుంటది అనిపించింది. బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు. బట్ డివోషనల్ గా బాగుంది. గూస్ బంప్ సీన్ ఉన్నాయి, మస్ట్ వాచ్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి వైరల్ అవుతుంది, ఏం చెప్తారు మీరు? నాకు తెలీదు, నేను రానని చూడలేదు. ఐ మీన్ నాకు తెలీదు. వైపుంద సాంగ్ తీసేశారనేసి అంటున్నారు కదా, అది ఉందా? వైపుంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు, చాలా గలీజ్గా తీశారనేసి అంటున్నారు. అలా ఏం లేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్ లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా. కొన్ని సీన్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. బట్ బడ్జెట్ లో వాళ్ళు ఎంత తీస్తే అంత. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది. అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి. మనోజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? యా మనోజ్ గారికి అయితే బాగున్నారా? విలన్ గానే నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. ద స్వాగ్ అండ్ యాటిట్యూడ్. సినిమాలో ప్రాబ్లం ఏంటంటే స్లోగా వెళ్తది. హై ఇచ్చే మూమెంట్స్ అన్ని లాస్ట్ లో పెట్టుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కొన్ని అన్నెసరీ ట్రాక్స్ ఉన్నాయి, అవి డ్రాగ్ చేసినట్టు అనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ సీక్వెన్స్ అంతా ఉంటుంది సినిమా మొత్తం కంటిన్యూస్ గా. బానే ఉందన్న, అంటే ఆయన అనుకున్న స్టోరీ అనుకున్నట్టుగా తీశారు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. హై ఇచ్చే మూమెంట్స్ అదే చెప్పాను కదా, లాస్ట్ వరకే ఉంచారనమాట. ఆయనకి బాగా సూట్ అయింది. విలన్ రోల్ చాలా బాగా సూట్ అయ్యాయి. ఇంకా మంచు మనోజ్ గారిని కూడా, అంటే మనం జగపతి బాబు గారికి ఎలాగైతే ఒక విలన్ రోల్స్ వచ్చాయి కదా లెజెండ్ సినిమా నుంచి, అలా ఇప్పటి నుంచి విలన్ రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు. విలన్ కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది, అది కూడా చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా ఫిట్ అయింది కూడా స్క్రీన్ ప్లే లో.
కలెక్షన్స్ అయితే మరి బుకింగ్స్ చూస్తున్నాం కదండి, చాలా బాగుంటున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది విఎఫ్ఎక్స్ ప్రకారంగా.